హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అవికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి ఎవరైతే మన వీడియోస్ ని ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, హైప్ చేసేయండి. దోస్తులు ఇది అందరికి ఎంతో బాగా ఉపయోగపడే టిప్ అండి. ఒక్కసారి ఈ టిప్ వినండి. మనకు గాని మన పిల్లలకు గాని ఎప్పుడైనా జ్వరం వస్తుంది కదా దోస్తులు, జలుబు జ్వరం తర్వాత దగ్గు మొదలవుతుంది. అది ఎంతకు తగ్గిపోదు, అవునా? అలాంటప్పుడు ఒక పని చేయండి దోస్తులు, తేనెలో ఎల్లిపాయని డిప్ చేసి తినిపించండి. 2 ఎల్లిపాయలు చాలు దోస్తులు, అంటే 2 రెబ్బలు. నేనేం చేసినా తెలుసాని, చెంచలా తేనె ముంచుకున్నా, దాంట్లో 2 ఎల్లిపాయలు వేసుకున్నా, 3 నోట్లు వేసుకొని నవలి మింగిన, అయిపోయి. మీకే నవలి మింగినా ఎట్లా మింగినా కడుపులో కోత చాలు. ఒక్కసారి ఇది చేయండి దోస్తులు, 1-2 రోజుల్లోనే మీకు దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. మొదటి రోజుల్లోనే తెలిసిపోతుంది దోస్తులు. అది తిన్నాక ఒక ½ అన్ అవర్ నీళ్లు తాగకపోవడమే మంచిది. ఇవి నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను దోస్తులు, అవసరం ఉన్న వాళ్ళు వినండి. అయితే దోస్తులు, మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 15. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా పార్ట్ 15 లో ఏముండబోతుందో వెళ్ళి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. అయ్యో అత్తమ్మా, అత్తమ్మా ఎటువైంది మా అత్తమ్మ? ఎవరికైనా కనిపించిందా? ఏమైంది అత్తమ్మ, అక్కడికి ఎక్కిండ్రు? కొంపదీసి మళ్ళీ చెట్టు దిగేస్తలేదా? ఇది జారుడు బండ చెట్టే, పైనుంచి కింద దాకా జుర్రమని జారతా. మరి జారుంది తొందర, పైకి ఎక్కదానే ముందు జారుందంటే పైకి ఎక్కలేదు. అయ్యో అత్తమ్మ, మీరు ట్రై చేయకుండ్రి, కొమ్మ ఇరుగుతుంది. సగం అక్కడి నుంచి జారుంది. నీ ముఖానికి నీకు చెట్లు ఎక్కువ వచ్చాని అస్సలు రాదత్తమ్మా. సరితనైతే నిమిషం ఎక్కుతుంది. జామ చెట్టు, మామిడి చెట్టు, ఏ చెట్టు అంటే ఆ చెట్టు. తాటి చెట్టు కూడా ఎక్కుతాదే, కాళ్ళు గీపుతారా కుండలా? పంది ముఖం దానా, ఓ పందిదానా, నా దోస్తు తాటి చెట్టు ఎందుకు ఎక్కుతుంది? అదేమన్నా కళ్ళు తాగుతుందా? నువ్వు తాగుతావు కావచ్చు కళ్ళు, ఎక్కువ. అయినా ఇది వట్టి చెట్టు ఎందుకు ఎక్కుతుంది? ఏమన్నా తినేటి ఉంటేనే ఎక్కుతుంది. అది ఏం చెట్టు అత్తమ్మా, అసలు ఒక్క పండు లేదు, ఎందుకు ఎక్కిండ్రు? ఓ చెట్టు నిండా పండ్లుండేనే, చెట్టు నిండా పండ్లుండేనా? మీకేమన్నా పిచ్చా? ఒక పండు కూడా లేదు, కళ్ళు కనిపిస్తలా ఏంది? తిన్న నేపి చెబుతున్నా, చెట్టు నిండా పండ్లు ఒక్కరే తిన్నారా? నేను నరుకుతా ఏం నరుకుతా పోరి, చెట్టు నరుకుతా. జై బజరంగ బలి. ఈ కళ పాడవాడా, ఈ కళన అయితే ఆకలి మీద వండ దేవనసూయ అంటే విన్నది. ఆకలి వన్న కథం. ఓ ఎట్లాంటి కళ వచ్చిందిరో. ఇది నన్ను కత్తి పట్టి చంపుతాందా? నరుకుతా అంటుంది. నన్ను నరుకుతాందా? చెట్టు నరుకుతాందా? దేన్ని నరికినా నా పానానికే లాసు. ఓరి నాయన, ఇడెటు వేండు? అసలు మ్యారేజ్ డే అన్నట్టున్నది. అయ్యాలమన్నా మ్యారేజ్ డే రోజు ఎట్లా చేస్తాడు? అవునేనా, అసలు గీడెందుకు అన్నా? గుడి కోదాం అనుకుంటాం కదా. ఎటు వేండి మురళి? అను నేను రెడీ. ఏడికి తారాను? గుడి కోదం అంటివిగానే పిసదానా? అన్నానా? ఎప్పుడన్నా? ఇప్పుడే అంటివిగానే. ఇట్లా లోపలికి పోయినా ఉతికిన బట్టలు వేసుకున్నా వచ్చిన. ఎవడన్నా గుడికి పోతే మంచిగా పంచానో దోతో కట్టుకుంటారు. ఇదేంటి ప్యాంట్ షర్ట్ ఎత్తారు ఎవడన్నా? ఏ గవాన్ని మనకెందుకు, మనకు పంచున్నా నడుతుంది, ప్యాంట్ ఉన్నా నడుతుంది. బతుకు. నేను అనేది గుడికి పోవడం గురించి. గుడికా? మరి దేనికి అనుకుంటా అన్నావు? గిలిచ్చుడు కాగి పెడితే గంట అవుతుంది. అప్పుడెప్పుడో పోదామన్నావు, ఉక్కుమ తింటా అంటే తినకన్నావు. అయ్యే 5 నిమిషాలలో అటు పోయి ఇటు దేవునికి మొక్కి ఇటు ఉక్కుమ తిందామన్నావు. ఎంతసేపు అవుతుంది నేను ఇలా వెయిటింగ్ చేయబట్టి? అటు నుంచి అటు నిద్రలో జారుకున్నా. ఏమైతుంది, మంచిగా నిద్ర పోయినావు లేచినావు. నీ అబ్బాయి ఎంత పెద్ద పిడకలు వచ్చిందో తెలుసా? అదే మ్యారేజ్ రోజు గట్టు తిట్టద్దే మొగుణ్ణి. వాళ్ళు చెప్పిర్రు అంత ఆగం తాయమా చేస్తాను నన్ను. అమ్మ ఫోటోకి దండం పెట్టుకున్నాను దావే.
వాళ్ళకు మీ అమ్మక ఆవు మీ అమ్మ 2-3 రోజుల సంది నాకు కనబడుతుంది. కొంపదీసి మన దగ్గరనే వచ్చుంటది ఏంది? ఉండు మా నాన్నే. అద్దు ఉండకని చెప్పు. చిన్నపిల్లలు ఉన్నారు, దయ్యాలు భూతాలు అద్దు. అమ్మని దయ్యం అంటావేంది? సరే భూతమంట. ఎందుకు అట్లా అంటావే? పని లేక. పని లేకపోతే లేకపాయ, పని మనిషి బూటినైతే తీసేయకి. ఎందుకు? దాంతో ఏం సోపతి నీకు? ఏ పిస పిస సోపత్ గీపత నాకు అంత వాళ్ళన్నా చూస్తే ఏమనుకుంటారు? అబ్బా నీ గురించి నా గురించే అనుకోవాలి, ఏమనుకోవద్దు ఇక. పని మంచిగా చేస్తుందని అట్లా అన్నా. మంచిగా చేసేటోళ్ళను ఎందుకు తీసేసుడే? ఇప్పుడు తీసేస్తాను అన్నాడు, నువ్వు ఏడాకపోతాను. తీసేయవు కదా నువ్వైతే. గదే కన్ఫర్మేషన్ చేసుకుందామని వచ్చిన. అందుకే వచ్చినావా? ఆ అవును, రాజుగాడేడి? పొద్దుగాల నుంచి కనబడతాను లేడు. ఉంటాడు కానీ నువ్వు మిగిలిచి రాపు అని సంగతి చెప్తావు. కనీసం లేచినప్పటి నుంచి హ్యాపీ హ్యాపీ అని కూడా చెప్తలేడు. హ్యాపీ మ్యారేజ్ డే. నీకు ఎన్ని మ్యారేజ్ డేలు వస్తాయో కదా సంవత్సరానికి? తీసేనా నీకేమన్నా? సంవత్సరానికి ఒక్కటే వస్తుంది, బర్త్డే లెక్క. బర్త్డే ఒకటే వస్తుంది అయ్యో. నీ మ్యారేజ్ డేలు ఇంకెంత మంది ఉన్నారో, ఎన్ని మ్యారేజ్ డేలు వస్తాయో సంవత్సరానికి? ఏమన్నా అంటే ముద్దు ఇట్లా పెట్టుకుని నేర్చిండు. ఆ తెల్లెంటికలు నువ్వు అచ్చమ్మనిగినావు. నీ తెల్లెంటికలకు షర్టుకు ప్యాంటుకు ఏమన్నా మ్యాచింగ్ అయిందా? పొద్దుగాల హ్యాపీ హ్యాపీ అంటే ఇప్పుడు ఎందుకే గిట్లా తిడతాను? హ్యాపీ ఉండనియవు కదా నువ్వు నన్ను. మరి నువ్వు నాకు హ్యాపీ మ్యారేజ్ డే చెప్పి లిప్ లాకింగులు ఇస్తాను, ఇచ్చినావా? ఏంటి ఏంటి ఏమిచ్చుడు? లిప్ లాకింగులు. లిప్ లాకింగులా? గవేం లాకింగులే? వాళ్ళకన్నా తెలిస్తే చెప్పుండ్రి, మా ఆయనకు వెళ్ళదట. నాకేమో సిగ్గు అవుతుంది. ఈ రాజుగాడు లేచిండా లేవలేదా? ఆయన ఆఫీస్ కి వీక్కిండా పొద్దుగాలని మ్యారేజ్ డే అని తెలిసిందని. అరే రాజుగా, ఏం రాజులోక మగరవతి రారా? ఇంకెప్పుడు దాని గురించే, దాంతో ఫోన్ లో మాట్లాడుతాంట, మరి ఏం చెప్తాంట గుసగుస. నేను హ్యాపీ మ్యారేజ్ డే అన్నాడా రాజుగాడు? అనలేదే, అది ఇంకా లేవలే కావచ్చు. అమ్మా ఏంద్రా అమ్మా కొమ్మ అంటావు? ఏమైనా నువ్వే పిలిచినావు కానీ. తినవా అని పిలిచిన టిఫిన్ చేసిన బిడ్డ. తింటా పెట్టినావా? చూసినావా నీ కొడుకును? ఇవాళ ఏంది ఏం కథ? ఏది లేదు. ఏం చెప్తున్నారు అలా కూర్చొని? కళ్ళు మూసుకొని రాని 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 అని రాని చెప్పని చెప్తానా? అమ్మ లెక్కరా నీ పెన్లా బిడ్డ 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 జపం చేసుకుంటారని. ఇప్పుడు ఎత్తలేదు ఏంది జపం? రాజు 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 అని ఏం చెప్తాందిరా? దాని గురించి నాకేం తెలుసే. అదేమని ఇక్కడ ఉన్నదా? అబ్బా నువ్వు ఫోన్లు చేసి మాట్లాడవా? డాడీ ఎందుకు పిలిచిండు నన్ను? ఇవాళ మా మ్యారేజ్ డే రా. మ్యారేజ్ డే? అవును తెలుసు. కనీసం హ్యాపీ మ్యారేజ్ డే అని విషింగ్ చేసినావురా. విషింగ్ చేసుడా? మీకు వాట్సాప్ లో పెట్టినా గానీ స్టేటస్ లో కూడా పెట్టుకున్నా, హ్యాపీ మ్యారేజ్ డే మామ్ అండ్ డాడ్ అని. చూలే? మనకి చెప్పలేడు కానీ కోటి వాళ్ళలో పెట్టుకున్నాడట, నువ్వు చూలే? చూడలేరా? నేను చూసేస్తాను. అవసరం లేదు. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ, హ్యాపీ మ్యారేజ్ డే డాడీ. మ్యారేజ్ డే అంటే ఏంద్రా? పెళ్లి రోజు. నీకు కొంచెమని ఉన్నదిరా. మరి అమ్మ నాన్న దేవుడు లాంటి వాళ్ళు, దేవుడికి సమానములు. వామ్మో సమానులా? నేను ఒప్పుకోను. సరే దేవుడు లాంటి వాళ్ళు, సరేనా? ఇప్పుడు కొంచెం ఓకే. మరి కూర్చోమంటావా? మమ్మల్ని ఇంత ప్రతిష్ఠించి రోజు పూజ చేస్తావా? ఏం రోగంప అడగాను. మ్యారేజ్ డే అని ఎప్పుడా అంటే గత్తలేడు ఏమన్నది ఏమందాం టిఫిన్ నేను అనుకుంటే. మరి మ్యారేజ్ డే కానీ టిఫిన్ ఏమన్నా? ఏం టిఫిన్లు పాయని అంతే గాలుతాంది, మీరు కత్తంది నూనె. ఇంట్లోనే తిందామంటుంది మీ మమ్మీ. అవునావే అమ్మా, ఇంట్లో టిఫిన్ తిందామా? అది నువ్వు చేస్తావా? అదే అమ్మ నీకు దండం పెడతా. అరే రాజు, నీ తండ్రికి చెప్తున్నారా? అమ్మ అడిగింది వండుతాం పారా. అది నా ప్రాణాలు అడుగుతుంది, ఇచ్చేతవేంది? కాదురా, మా మ్యారేజ్ డేకి గిన్నెని రింగులన్నా పట్టుకొస్తాం అనుకున్నా. కనీసం నాకో రింగు, మీ డాడీకో రింగు అన్నా తెస్తాం అనుకున్నా. ఏంది అది? రింగులా? ఏం రింగులే? రింగులు డాడీ కోటి నాకోటి తెస్తే మేము మార్చుకోకపోదుమా? బంగారు రింగులు. మళ్ళీ ఎండు రింగులు అనుకున్నావు? బంగారు రింగులా? అవేమన్నా కరకర నవ్వులే బొంగులు అనుకున్నావా అని చెరొకటి తెచ్చుడేంది? ఇంకా నయ్యం స్వప్నం బావలేడు, వాళ్ళకు కూడా తెమ్మంటుండేదేమో. అవుతే ఏమైతుంది? ఏం కాదు నాకేమైతుంది? ఇగో చెప్తాను నేను. మనందరం నేను పొద్దుగాల చేసిన ఉప్మా తినాలి, లేకపోతే నేను వర్తింగ్ అవుతా.
ఉక్కుమ తిన్నాక గుడికి, గుడి నుంచి బడికి, బడి నుంచి రెస్టారెంట్లకు, సినిమా థియేటర్లకు పోతూనే ఉండాలి, పోతూనే ఏంది ఇది? ఎప్పుడు లేంది రాణి ఫోన్ బిజీ బిజీ వస్తుంది. ఎవరితోటి మాట్లాడుతుంది నిజంగానే? అసలు వాడు ఎవడు? రాణి నాకు అన్ని చెప్తుంది కదా, వీని గురించి ఎందుకు చెప్పలేదు? వాడు రాణితోటి ఇంత క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కాలేజ్ ఫ్రెండ్ అని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు అంటున్నాడు. ఏంది అలిగిందా అంటున్నాడు? అంటే ఎన్ని రోజులు ఇంతకు ముందు చాలాసార్లు మాట్లాడాడు వాడు. ఒకవేళ వాడు అన్నిసార్లు రాణితో మాట్లాడితే రాణి నాతో ఒక్కసారి కూడా చెప్పలేదేంటి? అసలు నా దగ్గర ఏ విషయం దాచది? ఈ విషయాన్ని ఎందుకు దాస్తోంది? దానికి ఏదైనా లవ్ స్టోరీ ఉందా? ఎట్లా ఎట్లా తెలుసుకునేది? ఒకసారి సరితక్క ఫోన్ చేస్తే గట్టిగా ఫోన్ చేసి అడుగుతా, ఎవరైనా ఉంటే చెప్తుంది. హలో రాజు, హలో రాణి. హలో. రాజు చెప్పు. సరితక్క, ఏం చేస్తున్నారు? ఏం లేదు, పనులు అన్నీ అయిపోయినాయి, అట్లా కూర్చున్నాం. అవునా, మంచిగా ఉన్నాడా చిన్నోడు? మంచిగా ఉన్నాడు రాజు. ఏం సంగతి? ఏం లేదు, ఒకటి తెలుసుకోవాలని ఫోన్ చేసిన. చెప్పు రాజు. నీకు ఎవరైనా శేఖర్ అని తెలిసిన వ్యక్తి ఉన్నాడా? తెలిసిన వ్యక్త అంటే కాలేజ్లో, స్కూల్లో ఎవరైనా దోస్తున్నారా? శేఖరు ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకు రాజు? ఏమన్నా మార్కెట్ పోయినప్పుడు ఒక ఆయన కలిసిండు, మీ గురించి చెప్తున్నాడు. అయితే నా గురించి చెప్తున్నాడా? అంటే ఇట్లా సరిత రాని మా దోస్తులే అని చెప్తున్నాడు. దానికి గుర్తులేడట్నా రానికి? ఏమో మరి. ఏమో అంటవేంది? దాన్ని అడగలేవా? నిన్నే అడుగుతున్నా ఫస్ట్ ఫోన్ చేసి. దాన్ని అడగాలంటే భయం అవుతుంది ఏంది? ఏమైనా పనుందా ఆ శేఖర్ తోటి? ఏ పనేం లేదు, బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అయితే మీకు తెలుసా మరి ఎవడో వాటిగానేనా అని? ఏమోతి, గవన్నీ ఎందుకు ఇప్పుడు? పెళ్లిళ్ళు చేసుకొని ఎవరి దారిలో వాళ్ళు పోతారు. ఆ శేఖర్ ఎవడో, బాకర్ ఎవడో, ఆయనతో ఇంటికి రమ్మనేవు. ఇంటికి నేనెందుకు రమ్మంటా? కాదు, ఎక్కడుంటారు వాళ్ళంటే అడ్రస్ చెప్పావు. వచ్చిందంటే సోది ఆని పట్టుకొని ఇంకా 10 మంది వస్తారు. గెట్ టుగెదర్ అంటారు, ఏందో అంటారు. గెట్ టుగెదరా? ఏమైతుంది పోతే? మరి అని అప్పుడప్పుడు అంటుండే అందరు గెట్ టుగెదర్లు పెట్టుకుంటారు, మాకు కూడా అట్లా ఉంటే మంచిగా ఉండాలి. నీకు ఇష్టం లేదా అట్లా? ఏ సుత్తి, నాకు అస్సలు నచ్చది. అది అంటది, దానికి ఇష్టం అట్లా. నీకెందుకు ఇష్టం లేదు? ఏమో, నాకు అంత సుత్తి సుత్తి అనిపిస్తుంది. ఆ పాతయాన్ని గుర్తు చేసుకున్నాడు, అందరం ఒక దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెట్టుడు, అవన్నీ పాత తవ్వుకుంటే ఎప్పుడు అవసరమా? ఇప్పుడు మనం ఏం చేస్తానమో మన కథ ఏందో అంతే. ఆడిపోయినామనుకో ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్లో ఉంటాడు. ఇక ఫీల్ కావాలి, నా దోస్తు గజ్జెత్తాంది, నా దోస్తు గిజ్జెత్తాంది, నేనేమో గీడుంటి అని. ఇక అప్పుడు తప్పులు చేసినాం, గీడి దాకా వచ్చినాం. తప్పులా? అదే, చదివిన వాళ్ళు గట్లుంటారు, చదివిన వాళ్ళు మంచిగా ఉంటారు. చదివిన వాళ్ళందరూ మంచి పొజిషన్లు ఉంటారా? మా గెట్ టుగెదర్కి పోయినాం, ఫుల్ క్లేవర్లు ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకొని హౌస్ వైఫ్ లెక్కున్నారు. మోగోళ్ళు కూడా స్కూళ్ళలో చెప్తారు. అదే అసలు ఏం చదవని వాళ్ళు, మామూలుగా చదివేటోళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో సాఫ్ట్వేర్ జాబ్లు, మంచి మంచి గవర్నమెంట్ జాబ్లు కొట్టిండ్రు తెలుసా? గదే, ఇక అవన్నీ చూసుకుంటా ఫీల్ అవడా? నాకు ఇష్టం లేదు. నా దోస్తు రానొక్కతున్నది చాలు నాకు. అనుకున్నా నీకు రానుంటే చాలు ఇవ్వలేదని. మరి నేను సెల్ఫిష్ అనుకో, ఏమన్నా అనుకో. మరి రానికి కూడా నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలదా? అందరు కావన్నా దానికి? దానికి అట్లా కాదు, అందరు ఉండాలి. ముందు వరుసలో ముందు ఉండేది నువ్వే. అయితే ఏంది కుళ్ళుకుంటానవా? నువ్వుంటావు తీ ఫస్ట్, నీ తర్వాతనే ఎవరైనా దాటుకొని వచ్చేది. అంతే అంటవా? ఇంకేంది మరి? ఏమో, అది అక్కడనే ఉందా రాని వాళ్ళ ఇంట్లో? అక్కడనే ఉన్నది. నువ్వు పోతావు కదా ఎప్పుడు, ఈసారి పోలేదా? పోలేగా, ఇంటి నిండు ఉండే మాకే. నాకు ఇక బోరు కొడతలేదు, ఏమట్లా అనిపిస్తలేదు. ఇంతకు ముందు బాగా బాధపడేదాన్ని, ఇప్పుడు ఇక మీనాక్షి ఇక్కడనే ఉంటుంది కదా, టైం అట్లా గడిచిపోతుంది. ఏమంటున్నాడు మా బంటి సారు? ఇల్లు గీనే పెట్టుకొని ఇంటికి వచ్చి కూర్చొని ముచ్చట పెట్టక ఫోన్ చేసి ఫోన్లలో ముచ్చట పెడుతున్నావా? అయ్యో, ఇక ఇంటికి ఏం రావాలి, మాట్లాడితే ఏమవుతుంది ఫోన్లో? మా అత్త చూస్తే ఏమనుకుంటది?
ఇంకా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా అనుకోదా? గంత అనుమానమా మీ అత్తకు? అనుమానమో కాదో, అవసరమా అనుమానం తెప్పించేటట్టు మాట్లాడు. ఆమె వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావే అని అడిగినా రాజుతో మాట్లాడుతున్నా అంటే ఎంత గలీజ్ ఉంటది. మనం మాట్లాడేటి వట్టి టాపిక్లు అయినా కూడా. సరే సరే మరి, బాయ్. రా ఎప్పుడన్నా ముచ్చట పెడతావు కదా మంచిని మా అక్కతోటి. వస్తా వస్తా, బాయ్. ఏం చెప్పింది ఇప్పుడు సరిత? ఇంతకీ ఆడెవడో ఉన్నాడు అన్నట్టే, శేఖర్ అనేటోడు మా ఉన్నాడని చెప్పింది కదా. ఇదంతా నిజమే అయితే సరితక్క వెంటనే ఫోన్ చేసి రాణితోటి మాట్లాడాలి. రాజు గిట్ల శేఖర్ గురించి అడిగిందని మాట్లాడుతుందంటవా? ఒకవేళ మాట్లాడిందంటేనా కన్ఫర్మ్ రాణికి ఎవరో లవర్ ఉన్నట్టే. హలో రాజు, ఏమైంది మేడం? ఇంకా నా మీద కోపం తగ్గలే? ఫోన్ చేసి నాతోటి మాట్లాడాలనిపిస్తలేదా? నేను కూడా చూస్తున్నా మరి నీకు మాట్లాడాలనిపిస్తుందా లేదా అని. ఎప్పుడు నేను చేస్తేనే మాట్లాడతావు కదా, నీకు ఒక్కసారన్నా నాతో మాట్లాడాలనిపిస్తుందా లేదా అని. మాటలు బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు అన్నావా నేను అన్నానా? మాట్లాడాలనిపిస్తలేదా అదా ఇదా అని ఎవరు మాట్లాడింది ఫస్ట్? సరే సరే, నేను ఫోన్ ఎప్పటి నుంచి చేస్తున్నా, బిజీ బిజీ వస్తుంది. ఎందుకు రావద్దా? నువ్వు ఒక్కనే బిజీగా ఉండనా? మేము ఉండద్దా? మేమంటే మేమంటే మేమే. మరి నేను ఫోన్ చేసిన మిస్డ్ కాల్స్ ఉంటే చూసి మళ్ళా చేయొచ్చు కదా. ఇప్పుడే పెట్టేసిన రాజు ఫోను, చూసుకోలేదు. ఎంతసేపు మాట్లాడుతున్నావే ఫోను? ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? మీనాక్షి ఫోన్ చేసిందండి, వస్తుందట ఇంటికి, అదే మాట్లాడుతున్నా. చెప్పినా కదండి నీకు, మొన్నటిదాకా పాపం బాగా ఇదైంది మీనాక్షి. అందుకే చేసిందా? అందుకే వేసుడైంది. నార్మల్ గా వేసింది, క్యాజువల్ గా. క్యాజువల్ గా చేసిందా? అంటే ఇట్లా మాట్లాడుతున్నావు. ఏమైతుందా నీకు? ఎట్లా మాట్లాడితే నీకెందుకు? నువ్వు ఫోన్ చెయ్యవు, నేను ఫోన్ చేస్తే ఏదోటి అంటావా నన్ను? అబ్బా, నీతోటి ఈ మధ్య తలకాయ నొప్పి అవుతుంది రాజు. ఏం మాట్లాడినా 100 వంకలు పెడుతున్నావు. నాతోటి తలనొప్పి అవుతుందా? మరి ఫోన్ చేసి నా గురించి మాట్లాడాలి గాని వాళ్ళు వీళ్ళు అని ఏందో సుత్తి పెడతావు. ఇంకా ఏంది ఇంకా? ఫోన్ చేసినావు కదా, చెప్పు ఏందో. అంటే నేనే చెప్పాలా? నువ్వు మాట్లాడవా? ఏం మాట్లాడాలి రాజు? నేనేం చెప్పినా ఏదోటి అంటావు, మళ్ళా తాగుడు దాకా పోతాం, మళ్ళా నేను తిడతాను, వాళ్ళకి ఫోన్ కట్ చేస్తావు. ఇంతే కదా జరిగేది. వీకెండ్ రమ్మన్నావు కదా నేను నన్ను, కనీసం ఫోన్ చేసి వస్తున్నవా అని కూడా అడుగుతలేవు. కరెక్టే, నువ్వు ఎక్కడో ఇండియాలో ఉన్నావు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నా కదా. ఇక్కడనే ఇల్లు, ఒకటే ఊర్లో ఇల్లు పెట్టుకొని నీ కాను చెడికి రావస్తలేదా? నేను పర్మిషన్ ఇస్తేనే వస్తాడట. అవు మరి, మళ్ళా ఎంత తిడతావో ఏమంటావో? నువ్వు అసలే బిజీ కదా, డిస్టర్బ్ చేస్తే ఏమంటావో? సాలిగా మస్తు ఓరైతుంది గాని ఇప్పుడు అచ్చుడు ఏమద్దు. ఎందుకు? ప్రియాంక ఉందండి ఇంట్లో. ప్రియాంకరా? అవును, ఇక ఆమె ఎందుకు వచ్చింది? నేనే రమ్మన్నా. ఆ మస్తే నేను రాలేనని రమ్మన్నావు కదా. నీకేమైనా మెంటలా రాజు? అంత ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రావద్దని నాకెందుకుంటే చెప్పు. ఒకవేళ ఉంటే నేనే నీకు డైరెక్ట్ చెప్తా రాకని. వాళ్ళని వీళ్ళని ఎందుకు అడ్డం పెట్టుకుంటా? ఇక్కడ అసలే పెద్ద పెద్ద కథలైనాయి, నీకేం తెలుసు? ఎక్కడ? ప్రియాంక లైఫ్ లో. ఎవరు చెప్పిండ్రు? బంటియేనా? అవును వాడే. వాడు కూడా ఈ మధ్య బాగా ఫోన్ చేస్తున్నాడు నీకు కదా. ఇవే వీటి గురించే మాట్లాడడానికి. సో ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అయితే, నీకు సెక్యూరిటీ లెక్క. పిచ్చి పిచ్చి మాట్లాడక రాజు. సెక్యూరిటీ ఏంది? ఆమె స్టేటస్ ఏంది, మన స్టేటస్ ఏంది? ఆమె అంత తగ్గి మన ఇంటికి వచ్చుడే ఎక్కువ. ఆమె రాగానే ప్రియాంక ప్రియాంక అని మాట్లాడుతావు కదా మంచినే, ఎందుకు అట్లా అంటున్నావు? మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. మాట్లాడుకో, ఏమైనా వేసుకో, నాకేంది. అసలే ఆమెకు హస్బెండ్ కూడా లేడు. మంచిగా మాట్లాడతా, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా. రాజేశ్వర ఆంటీకి తెలిసిందనుకో మెంటల్ లెక్కలు వేస్తున్నావని పెద్ద గన్ను తీసి నోట్లో పెట్టి షూట్ చేస్తుంది, అర్థమైందా? అంటే ఏందే, నీకు ఇప్పుడు నన్ను సంపే బుద్ధి అవుతుందా? పెట్టే రాజు, అంత పిచ్చి పిచ్చి మాట్లాడతావు. మాట్లాడితే మంచిగా మాట్లాడు, లేకపోతే ఫోన్ పెట్టేయి. అబ్జర్వ్ చేస్తున్నానే నేను, ఎప్పుడు లేనిది నా మీద కోపం వస్తుంది నీకు. ఫోన్ చెయ్యవు, నేను చేస్తే తిడుతున్నావు కదా. సరే చూద్దాం ఎక్కడి దాకా పోతుందో ఇది. అవును, మీ దోస్తులతోటి రోజు ఫోన్లో మాట్లాడతావా? రోజు ఎందుకు మాట్లాడతా, అప్పుడప్పుడు మాట్లాడతా. ఓహో, ఇంకేందిగా,
నేనెందుకు గుర్తుకొస్తా? మెంటల్ రాజు నీకేమన్నా? నేను మాట్లాడేది సరితతోటి. ఏందో ముచ్చట్లు పెడతాం. అయినా 3-4 రోజుల నుంచి దానికి ఫోనే చేస్తలేను. ఇక వాళ్ళ ఇంట్లో జనాలు ఉన్నారు, బిజీ బిజీ ఉంటుంది. అవును, ఈ శేఖర్ గాడు మార్కెట్ లో కలిసిండే. ఏంది? శేఖర్ గారు మార్కెట్ లో కలిసిండా? ఆ కలిసిండు. ఏమన్నాడు? ఎవడు అసలాడు? నీకు తెలియదానే? నాకెవరు తెలియదు. మన రిలేటివ్సా? నాకేం తెలుసు, నీకే తెలవాలి. నాకు తెలియదు. ఏమన్నాడు? ఏమన్నా మాట్లాడిందా నీతోని? హలో హలో రాజు, ఆ శేఖర్ ఎవడు? ఏం మాట్లాడిండు నీతోని? హలో హలో, ఏం చేస్తున్నావు? వినిపిస్తలేదా? సోయి లేదా? మంచిగా ఉన్నావా? మళ్ళా వీకెండ్ రాగానే మళ్ళా స్టార్ట్ చేసినావు తాగుడు. నేను తాగుతా ఏమైనా చేసుకుంటా, నీకెందుకే? నువ్వు నీ అవ్వగారి ఇంటికి పోయినావు, ఆన్నే ఉంటా అంటున్నావు. ఉండు. అంతట్లా మాట్లాడతావేంది రాజు? శేఖర్ అన్నావు ఏందో అన్నావు. ఆయన ఏం మాట్లాడిండంటే చెప్తలేవని అట్లా అన్నా. సప్పుడు చేస్తలేవు హలో హలో అంటే. నీకు ఆ శేఖర్ గాడు ఏం మాట్లాడిండో కావన్నావే, నేను మాట్లాడొద్దా? సరే మరి, బాయ్. సరితక్క చేసిందా నీకు ఫోను ఇంతకు ముందు? చేస్తుంది రాజు. ఎందుకు? మిస్డ్ కాల్ కూడా ఉంది. ఎందుకు అడుగుతున్నావు? చేస్తుందా? అదే చేసిందా లేదా అని అడుగుతున్నా. సరే మరి, బాయ్. బాయ్ బాయ్. సరితకు ఫోన్ చేస్తున్నా. మళ్ళీ ఎందుకు బిజీగా ఉంది ఏంటి కథ అని అడగకు. హలో చందు, కార్తీక్. ఏం చేస్తున్నావురా? ఏం లేదు, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడున్నావు? మనం కిస్ చేసుకున్న చోట? కాదు. బెడ్రూమ్ లో ఉన్నావా? ఉహు. బయట గార్డెన్ లో ఉన్నాను. అవునా, ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు? పైనకి వెళ్ళొచ్చు కదా. ఈరోజు మీనాక్షి వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళ రూమ్ లో నేను ఉండడం ఎందుకని వెళ్ళలేదు ఈరోజు. అవునా, అంత కంఫర్టబుల్ గానే ఉంటున్నావా? ఆర్ యూ హ్యాపీ? చాలా అంటే చాలా. నేను ఇన్ని రోజులు మిస్ అయిందంతా ఇప్పుడు తీసుకుంటున్నాను. అమ్మ ప్రేమని. అసలు అమ్మని విడిచిపెట్టి వెళ్ళాలనిపించడం లేదు. అమ్మతో పాటే ఉండాలనిపిస్తోంది. హలో హలో మేడం, ముందు నా గుండెల్లోకి వచ్చావు నువ్వు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్స్, నా దగ్గరే ఉండాలి నువ్వు. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏది సాటి లేదంటారు. కానీ అమ్మ ప్రేమ కన్నా గొప్పది నీది. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు కదా. నీ ప్రేమ కూడా అమ్మ ప్రేమ లాంటిది. చందు, ఎప్పుడు వస్తావురా నా ఇంటికి? నా భార్యగా ఎప్పుడు ఉంటావు? స్కూల్ పిల్లలు అందరూ అడుగుతున్నారు, ఎప్పుడు తీసుకొస్తారు సార్ మేడమే అని. నేను ఇంకా స్కూల్కి ఎందుకు వస్తాను? ఏ రావా? హస్బెండ్ గారు, నాకు ఇప్పుడు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా వారు స్వయంగా గవర్నమెంట్ టీచర్. నేను పని చేయాల్సిన అవసరమే లేదు. అలా నేనైతే ఒప్పుకోను. నువ్వు ఇంట్లో ఉంటే నేను స్కూల్లో ఏం చేయాలి? నువ్వు కూడా నాతో పాటు స్కూల్కి వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను చూడకుండా అంతసేపు నేను ఉండలేను. ఇప్పుడంటే ఏదో మీ అమ్మ వాళ్ళ కోరిక మేరకు నేను అక్కడ ఉంచాను. పెళ్ళయ్యాక నేను ఒక్క క్షణం కూడా వదిలేదే లేదు. సరే, నేను రోజు నీతో పాటే స్కూల్కి వస్తాను, సరేనా? సరే, నువ్వు వచ్చి నాకు తొందరగా పాఠాలు నేర్పించు. ఏమంటుంది బామ్మ? బాగున్నారా? బాగుంది. ఈ నీలేష్ గారి గురించి తెలిసినప్పటి నుంచి కొంచెం సిగ్గానే ఉంటుందట. పాపం ఇప్పుడిప్పుడు కోలుకుంటుందట. లేకపోతే చాలా యాక్టివ్ గా ఉంటుందట. అమ్మో, ఆల్రెడీ యాక్టివ్ అవుతాను, అంతకన్నా యాక్టివ్ గా ఉందా? మనం తట్టుకుంటామో లేదో. మరి రేపు వస్తున్నావా? ఎక్కడికి? ఇక్కడికేరా, మన ఊరికి. మన ఊరికా? ఎందుకు? మర్చిపోయావా రేపేంటో? ఏంటి కార్తీక్? నాకు గుర్తులేదు. ప్రతి సంవత్సరం అన్నదానం చేపిస్తావు కదా. అన్నదానం? అమ్మ పుట్టినరోజా రేపు? నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. అసలు నేను ఇంకా ఏ అరేంజ్మెంట్ చేసుకోలేదు.
నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. థ్యాంక్స్ కార్తిక్. మా అమ్మ కోసం నువ్వు. మీ అమ్మ కోసం కాదు, నా ప్రేయసి కోసం. ఇప్పుడు తనవన్నీ నా బాధ్యతలు. కార్తిక్, ఏంట్రా, వస్తున్నావా లేదా? నాకు అక్కడికి రావాలంటేనే భయంగా ఉంది. ఎందుకు భయం వేస్తుంది కార్తిక్? ఎందుకు? మా మమ్మీ డాడీని కలవాలనా? అదేమంత ప్రాబ్లం కాదు, కానీ ఆ నీలేష్ వస్తాడేమో అని. నాకు అసలు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవాలని లేదు. దేనికి భయపడుతున్నావు చందు? ఇక్కడ నేనున్నాను, అర్థమైందా? నేనుండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. కంటికి రెప్పలాగా చూసుకుంటాను నేను నిన్ను. నీకేమైనా కానిస్తానా చెప్పు? అలా అని కాదు, నాకేదో ఫీలింగ్ వస్తుంది అక్కడికి రావాలంటే. మళ్ళీ పాత జ్ఞాపకాలు, బాధ, ఇదంతా గుర్తొస్తుంది కార్తీక్. వద్దొద్దు, నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళకు. నాకు తెలుసు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో. నాకు అవన్నీ గుర్తు చేసి మళ్ళీ నన్ను కూడా బాధ పెట్టకు. పర్లేదు లేరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు అక్కడే ఉండు. అయినా నువ్వు రావాల్సిన అవసరమేం లేదులే, నేను చేపిస్తున్నాను కదా. నువ్వొకటి నేను ఇంకోటా? మరి వేరే ఊర్లో చేద్దామా? వేరే ఊరా? వాడికి అంత భయపడుతున్నావేంటి చందు? ఆ వేస్ట్ గాడి కోసం మన పనులు మానుకోవాలా? నాకైతే అస్సలు భయం లేదు వాడంటే. నువ్వెందుకు అంత భయపడుతున్నావో నేను ఉండగా నాకైతే తెలీదు. ఇప్పుడు అవన్నీ ఏం ఆలోచించకు. నువ్వు రాకపోతే ఏం కాదులే. నువ్వు ఆ రోజు ఎలాగూ ఉపవాసం ఉంటావు కదా సాయంత్రం వరకు. ఇక్కడ పని అయ్యాక సాయంత్రం నేను వస్తాను. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం, సరేనా? బాయ్ రా, క్లాస్కి టైం అవుతుంది. బాయ్ కార్తీక్. ఈ నెలలో ఎంత బాధపడ్డాను నేను, నాకు ఇలాంటి భర్త దొరికాడని. నేను ఏడవని రోజు లేదు. నాకు నా లైఫ్ లోకి కార్తీక్ వస్తాడని నేను అసలు అనుకోలేదు. ఎంత మంచి భర్త, ఎవరికి దొరకడు. నేను ఎంత అదృష్టవంతురాల్ని. నా తల్లి, తండ్రి, అత్త, మామ అందరూ ఎంత మంచి వాళ్ళు. 5 ఏళ్ల వరకు నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అత్త నన్ను అంత బాగా చూసుకుంది. నాకిప్పటికీ అత్త గుర్తు. తన కూతుర్ని కాదని తెలిసినా కూడా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంది అత్త. ఒక్కసారిగా అన్ని కష్టాలు చుట్టుముట్టాయి. అమ్మ నాకు దూరమైంది, కానీ అన్నేళ్లు పడిన బాధకి ప్రతిఫలంగా దేవుడు ఇంత మంచి పండిస్తాడనుకోలేదు. అమ్మని, నాన్నని, అమ్మమ్మని, భర్తని, ఇంతమందిని ఒకేసారి ఇచ్చేశాడు. నా దాముకి ఇంతమంది దొరికారు. వాడెప్పుడు అమ్మ మనం ఎక్కడికి వెళ్ళమెందుకు, ఎప్పుడు మనం ముగ్గురమే ఉంటామని ఎన్నిసార్లు అన్నాడు. నాన్నన్నాడు కదా, నాన్న కార్తిక్ చూసుకుంటారు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. దాము, నీకు ఎంతమంది ప్రేమ దొరుకుతుందిరా. వాడికి నా ప్రేమ కూడా గుర్తు రావట్లేదు. అలాగే ఉండు నాన్న. జీవితాంతం సంతోషంగా ఉండాలి నువ్వు. నా కడుపున పుట్టినందుకు నేను అనుభవించిన బాధలు నీ దగ్గరికి చేరనివ్వను. చందనా, చందు, నాన్న. ఏం ఆలోచిస్తున్నావు బేటా? ఏం లేదు నాన్న. పదా లోపలికి వెళ్దాం. ఈ రోజు రెస్ట్ తీసుకో. ఏ? రేపు మనం చాలా బిజీ. రేపు నా చెల్లెలు పుట్టినరోజు. 10 ఊళ్ళలోని అనాథాశ్రమాల్లో అన్నదానం చేపిస్తాను ఎప్పుడు, ప్రతి సంవత్సరం. అవునా నాన్న? ఏదైనా ఒక దానికి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. నాన్న, నాకు మొత్తం నీ అలవాట్లే వచ్చాయి. నేను అక్కడ ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజు నాడు ఇలాగే అన్నదానం చేస్తాను. కానీ మీ అంత గొప్పగా కాదు, ఏదో నాకున్న దాంట్లో నాకు తోచినంతలో. చాలా సంతోషం తల్లి. మనకు ఎంత ఉండడం గొప్ప కాదు, నువ్వు అమ్మని ఎంత ప్రేమిస్తున్నావో
అది గొప్ప. ఛీ, నా బెడ్రూమ్ అంతా పెంట పెంట వేసేసిండ్రు. నేను లేనని ఇక్కడ ఎవరెవరు పడుకున్నారో, ఎవరెవరు ఉన్నారో. ఆ వేస్ట్ మొహబ్ది చందన ఇక్కడే పడుకుందేమో. యువరాణి ప్రియాంక వదిన ఇక్కడనే పడుకుంది అన్నాడు. ఇంకేంది, ప్రియాంక చందన ఇక్కడే పడుకొని ఉంటారు. మరి సురేష్ ఎక్కడ పడుకున్నాడు? అది బావా బావా అని బాగా ఓవరేస్తుంది. దేనికి ఆ కార్తీక్ దొరికిండు కాబట్టి సరిపోయింది. లేకపోతే బావా బావా అని సురేష్ ని వాళ్ళ వేసుకునేదేమో. అమ్మో, మా బామ్మ చిన్నదా, కూతురు కూతురు మన్వరాలు. ఖచ్చితంగా సురేష్ కి ఇచ్చి పెళ్లి చేస్తుండే కావచ్చు, లేకపోతే సీక్రెట్ గా గానిస్తుండే కావచ్చు. ఛీ, అయినా నేను ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను? గంగలో పోని, గోదాట్లో పోని, ఆ చందన్ ఎవరైతే నాకేంది. నేను సురేష్ ని, అత్తయ్యని, మావయ్యని, ఇంకా మా ఆడపడుచు కాబట్టి ప్రియాంకని, ఇంతే. ఈ నలుగురి మాత్రమే బాగా చూసుకుంటాను. నా హని అంతే. ఆ ఎక్కడి నుంచో వచ్చిన ఆ చందనని, వీళ్ళ గురించి నాకు అనవసరం. అమ్మో, కాకపోతే సురేష్ ముందు ఈమెనేమనొద్దు, మీనాక్షిని. ముందేంది వెనుక కూడా అనొద్దు. అసలు వీళ్ళందరూ ఎవరు? ఈ మీనాక్షి ఏంది, మోనాక్షి ఏంది, చందన బంధన, వీళ్ళందరూ నాకెందుకు? ఎవరేమన్నా చేసుకొని ఎట్లన్నా చావని. నా ఇంట్లో నేను యువరాణిలాగా హాయిగా ఉంటాను. నాలుగు అసలు టేస్టే రావట్లేదు. ఇన్ని రోజులు సురేష్ కోసం బాధపడ్డందుకు ఏమో హెల్త్ అంతా పాడైంది. ఫుడ్ కూడా సరిగ్గా తినాలనిపించట్లేదు. వదినతో మిర్చి బజ్జీ చేపిద్దాం అనుకున్నాను. వదిన లేనే లేదు ఇంట్లో. మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేపించుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మికి ఒకసారి వదినతోటి ఫోన్ లో మాట్లాడించిన కదా, మిర్చి బజ్జీ ఎట్లేదన్నా చెప్పింది వదిన. ఈ పని మనిషి కూడా సేమ్ అట్లే చేస్తుంది. ఇది చేస్తే హాయిగా తిని కాసేపు పడుకుంటా. హలో సురేష్, ఇంకా ఎంతసేపు? దానికి ఆకలిస్తుంది. కార్లో తిప్పడం అలవాటు చేయకు సురేష్. నువ్వు లేనప్పుడు నన్ను తిప్పమంటుంది. అమ్మో, కార్ డ్రైవింగా అస్సలు నేర్చుకోను. నాకు అస్సలు చేత కాదు. అబ్బా సురేష్, సరే నేర్చుకుంటాను. అది కూడా నువ్వు నేర్పిస్తేనే. సరే. కార్ డ్రైవింగ్ ఏంటి సురేష్, నువ్వు నేర్పిస్తే నేను ఏదైనా నేర్చుకుంటాను. ఈ లక్ష్మికి ఏం పుట్టింది? ఎన్నిసార్లు పిలిచినా రానే రాదు. లక్ష్మి, ఏ లక్ష్మి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? లక్ష్మిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? లక్ష్మి డ్యూటీలోకి నువ్వు దిగావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లక్ష్మి రాలేదు. ఇంకా కొన్ని రోజుల వరకు రాదంట. పెళ్ళికెళ్ళింది. వాట్? వాట్ ఏంది వాటు? మీ అత్తయ్య చెప్పలేదా లక్ష్మి రావట్లేదు వంట చేయమని? మా అత్తమ్మ నాకే వండి పెడుతుంది. నేనెప్పుడు మా అత్తమ్మకు వండి పెట్టలేదు. పెళ్ళైన కొత్తలో ఒక ఆమ్లెట్ చేసి ఇచ్చాను అంతే. ఒక ఆమ్లెట్ చేసి ఇచ్చావా? వావ్. మరి సురేష్ బావకి ఏం చేసి ఇచ్చావు? ఆ సురేష్ కి బాయిల్డ్ ఎగ్. మరి మీ మామయ్యకి, బామ్మకి? బామ్మ ఈ మధ్య వచ్చింది. నేను ఎప్పుడు వంట చేయలేదు తన కోసం. ఇంకా మావయ్య అసలు నన్ను ఏమన్నాడు. మంచిగా మిరపకాయ బజ్జీలు తిందాం అనుకున్నా. అత్తయ్యకి సరిగా చేయనే రాదు, చండాలంగా వేస్తుంది. ఏంటి మిరపకాయ బజ్జా? మిరపకాయ బజ్జీ ఏంటి? మిరపకాయ కొరికినట్టు ఎందుకలా మొహం పెట్టావు? బాగా ఉండొచ్చు కదా. నాకు లక్ష్మి రాలేదంటే ఇలాగే చిరాకిస్తుంది. ఓ ఓ ఏంటో. మరి పద, నువ్వు అనగానే నాకు తినాలనిపిస్తుంది. బావకి ఇష్టమేనా బజ్జీలంటే? నాకు తెలీదు. ఏంటి తెలీదా? మొగుడికి ఏమి ఇష్టమో కూడా నీకు తెలీదా? నేను చేస్తాను చూడు. బావ లొట్టెలు వేసుకుంటూ ఎలా తింటాడు? అవసరం లేదు, నేను ఎవరు చేసినా తినను. అయితే మా వదిన చేయాలి, లేకపోతే ఇక్కడ లక్ష్మి, అంతే. తిన్నాక చెప్పు ఎలా ఉన్నాయో. రారా. ఎక్కడికి వచ్చేది? నేను ఎక్కడికి రాను. స్వప్న, ఎప్పుడు ఇలా రూమ్ లో కూర్చోవద్దు. రా, అలా బయట తిరుగుదాం. హలో, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం. సరే, నాకు హెల్ప్ చేద్దురా. హెల్పా? నేను నీకు చేయాలా? నేను హెల్పర్లా కనిపిస్తున్నానా? లేదు, ఈ ఇంటి కోడలుగానే కనిపిస్తున్నావు. కోడలుగా నీ బాధ్యతలు కూడా కనిపిస్తున్నాయి నాకు.
నువ్వు మాత్రం అలాగే కూర్చొని ఉన్నావు వచ్చినప్పటి నుంచి. తినేసి వచ్చావా ఇంటి బయట నుంచి? లేదు, ఇంకా ఏం తినలేదు. మరి ఎందుకలా ఉన్నావు? మార్చిన మొహం పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. బావ ఎంత బాగా చూసుకుంటాడు నిన్ను. ఇప్పుడు బావ ఎంత టెన్షన్ లో వస్తాడో. నువ్వు ఇలా పెట్టావనుకో మూతి, ఎలా ఉంటుంది బావకి? నిన్ను చూస్తే బావకి స్ట్రెస్ అంతా పోవాలి. రారా, మిర్చి కట్ చేసి ఇవ్వు, నేను బజ్జీలు చేస్తాను. మిర్చీలు కట్ చేయాలా? అమ్మో, నా వల్ల కాదు, చేతులు మండుతాయి. తింటే కడుపు మండదా ఏంటి? అదే స్వప్న, తింటావు కదా, మరి కడుపులో మంట లేదా అంటున్నా. నేను ఇప్పుడు అసలు నీతోటి మాట్లాడాలనుకోవట్లేదు. మాట్లాడి మాట్లాడి అరిచి అరిచి నాకు గొంతు పోయింది. నాకు అసలే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బయటికి వెళ్ళి చందన, నేను కాసేపు పడుకుంటాను. శరత్, ఇల్లు అంతా ఎంత సైలెంట్ గా అయింది. వాడే గుర్తొస్తున్నాడు. సరతా సరతా. అమ్మ పడుకుందే. అవునా, దామగారు ఫోన్ చేసిందా? లేచినాక నేను మళ్ళీ చేపిస్తా. మళ్ళా ఫోన్ చేసిండట. ఇప్పటికి ఎన్నిసార్లు చేసిండో తెలుసా కార్లా. పడుకోవే కాసేపు, లేచాక మాట్లాడు. మళ్ళీ వాడు రాత్రి పడుకోనియాడు. అనసూయక్క, కొత్త కొత్త చీరలు కడతావు, ఏమైనా అటు ఇటు తిరుగుతానవేంది? ఇంట్లో కోడలు లేదు, మనసున పడతలేదా? దాని రాన్మొక్క మంగడపోతే గది లేకపోతే నాకెందుకు మనసున పట్టది? మరి ఏంది సంగతి? ఏంది స్పెషాలిటీ? జోరు తయారైను. ఇవాళ ఏందో చెప్పించుకో. ఇవాళ ఏంటిది? శనివారం. ఇవాళ మా ఆయనకు నాకు ఒకటి ఉన్నది. మీ ఆయనకు నీకు ఏమున్నది? ఇవాళ నాకు సిగ్గైతుంది, నేను చెప్పా. అవి చెప్పుకునేటి కాదు, దాచిపెట్టుకో. నాకెందుకు చెప్తున్నావు? నీకు చెప్తే నువ్వు హ్యాపీ హ్యాపీ అని చెప్తావు కదా. ఛీ, నేనెందుకు హ్యాపీ హ్యాపీ అంటావు? చీచి, నాకు అట్లాంటి ఇరుడు ఇష్టం లేదు. హ్యాపీ అన్నా సాడ్ అన్నా, మాది మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే అంటావా? మ్యారేజ్ డేనా? నీకు మీ ఆయనకు ఒకటి ఉందన్నావు, మ్యారేజ్ డేనా? నాకు మా ఆయనకి ఏముంటది ఒకటేసారి, బర్త్డేలు ఉంటాయా? హ్యాపీ మ్యారేజ్ డేనే ఉంటది. ఓహో, హ్యాపీ మ్యారేజ్ డే. మరి ఏంది, పార్టీ ఇస్తానా లేదా? ఎన్నేళ్ళది ఇది? ఎన్నేళ్ళంటే మా రాజుగారు సంవత్సరానికి పుట్టిండు. కాదు కాదు, 2 ఏళ్ళకు పుట్టిండు. నీకు ఎప్పుడైంది పెళ్లి? నీ పెళ్ళి ఎన్నేళ్ళైందని నేను అడిగితే నీ కొడుకు రాజు ఎప్పుడు పుట్టిండో చెప్తావు? అయ్యో, నాకు గుర్తున్నాయి చెప్తానా, నీకు లెక్కలు ఎత్తలేదా? 18 ఏళ్ళకు పెళ్ళైంది, 2 ఏళ్ళకు పుట్టిండు అంటే నాకు 20 ఏళ్ళు ఉండగా పుట్టిండు. ఆయనకి ఇప్పుడు 26 ఏళ్ళు. లెక్క 46 ఏళ్ళైంది. మరి మీది ఎంత కాలే? మా శరతే పెద్ద నీకన్నా. నాకు 18 ఏళ్ళకే పుట్టిండాడు. పెళ్ళి కూడా దాంతే 45 ఏళ్ళైంది. దాంతో తొందర ఎందుకు వేసుకున్నావు పిల్ల పెళ్లి? అయ్యో, నువ్వు కూడా అప్పుడే వేసుకుంటావు కదా. నాకు 17, నీ 18, అంతకంటే. ఇక నాకంటే మా ఆయన నన్ను చూసి ఆవిడే లేక. అబ్బో, అంత గొప్ప లవ్ స్టోరీయా? ఇగో నేనేమనుకున్నా అంటే మంచిగా బాటకి వేసి తర్వాత జాబ్ చేద్దాం అనుకున్నా. ఇక మా ఆయన నన్ను మురళి ఎన్నో చూసిందట ఫంక్షన్ లా. చేసుకుంటే దీన్నే చేసుకుంటే లేకపోతే చేసుకోనా అని మండికేసిందట. అయ్యో ఆగుంది పిల్ల బాటకి అవుతుంది అంటే ఇనుడే లేక నాకు ఇప్పుడే కావాలని. ఏంది ఏంది? ఏ వేసుకున్నావా? వేసుకోకేం చెప్తా. మరి నీకు ఇష్టమైన బీటెక్ చదువుతాయేమో, పెళ్ళైనాక చదవరాదా? అస్తు మంది చదివిండ్రు. ఏడా నేను బాటకి ఎత్తానండి అంటే అబ్బో నేను విడిచిపెట్టి ఆడుంటా అని అస్సలు ఇడుసుడే లేక, గీపటోళ్ళ తరిక అనుకుంటానా? ఇడిచిపెట్టుడే లేక నన్ను. సరే సరే, ఇవన్నీ మీ ఆయనతో ముచ్చట పెట్టుకో, నాకెందుకు చెప్తాను గాని. ఏది మరి, పార్టీ లేదా మాకు? మంచిగా బిర్యానీ పార్టీ ఇస్తుంది ఒక రోజు. నా కోడలు మంచిగా చేస్తుంది బిర్యానీ. ఎప్పుడు కోడలేనా? నువ్వు ఒకనాడు మాకు వండి పెట్టరాదు? నాకు అంత శాత కాదు. ఓ బిర్యానీ అంటే కొంచెమా? మరి మీ కోడలు వచ్చినప్పుడన్నా ఎప్పుడన్నా పార్టీ ఇయ్యి అందరికి. బాగా రోజులైతుంది. ఇగో ఇప్పుడు పార్టీ ఇద్దామనే వస్తాన్నా. అవునా, ఏం పార్టీ ఇస్తున్నావు? ఇగో సీట్ డబ్బా పట్టుకొచ్చిండు.
ఏం స్వీటు? అన్ని రకరకాలు వేయించిన బాదుషాలు పేడాలు అవి ఇవి. మళ్ళా నాకు ఒకటి తింటే ఇంకొకటి తినబుద్ధి అవుతుంది, అందుకే అన్ని వేయించుకొస్తా. మరి ఏది మాకు మొత్తం డబ్బా తిన్నావా? ఏ 2 డబ్బాలలో వేయించుకోమన్నా. ఒక డబ్బా నాకు, ఒక డబ్బా అందరికి పంచడానికని. మరి ఏవి డబ్బాలు? ఇక నాకు ఇచ్చిన డబ్బా ఏడుంటది? అయిపోయింది చేయగానే. ఓర్ని డబ్బా డబ్బా మింగినవా? ఇక మరి ఒక సీటు రుచి చూడాలి, ఇంకోటి రుచి చూడాలి, అన్ని రుచి చూడాలంటే కావద్దా? మంచి పని చేసినావు. నీకు అసలే షుగర్ ఉన్నది, అవసరం గట్ల తినడు. ఏ నేను రోజు తింటలేను. మ్యారేజ్ డే అని మళ్ళా మురళి ఫీల్ అవుతాడు. ఇక ఆయనకు ఫీలింగ్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే తిన్నా. మారేది మరి? నీ నేను అసలు స్వీట్ తిననే తినా. నీ తినడు చూసి, నువ్వు ఎప్పుడు చూసి నాకు తినబుద్ధి అవుతుంది కదా. ఏది స్వీటు? ఇవో గాడికి వెళ్ళి అన్న అక్క నుంచి పంచుకుంటా అద్దామని. అయిపోయినాయింది ఇటు దాకా వచ్చేసరికి. ఇక మరి నాకు అడుగడుగు ఆకలవుడు, అడుగడుగు కొడు తినబుద్దవుడు. ఓర్ని నువ్వే తిన్నావా? ఇక మరి తిన్నా ఏం చేసుడు? ఒక్కటన్నా మంచినా లేదా? ఇక పోషకిచ్చినావా? ఏడా ఇంకా గడిది పోనే లేను. అటుకి పోయినాక పోసి దాన్ని చెల్లె దాని మొగుడు ముగ్గురు తీసుకుంటారు. 3 సీట్లు అన్నీ అయిపోతాయి. లాస్ట్ పోదాం అనుకున్నావు, లాస్ట్ వరకు వచ్చేసరికి తినేసినావు. అగో డబ్బా గడ పడేసిన. ఇక డబ్బా ఎందుకు చూపుతాను? అది చూసుకుంటా మేము కడుపు నింపుకోన్నా? ఏ మరి మళ్ళీ డబ్బా వేయించుకురమ్మా నాన్న. అద్దద్దు తల్లి, ఇప్పటికే 2 డబ్బాలు తిన్నావు. నా కోసం వేయించి నువ్వు తింటే ఆ పాపం నాకే తగులుతుంది. చాలు ఇక తిన్న కాడికి. నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, నీ కథ వద్దు. నువ్వు మంచిగా ఉండు చాలు. మంచి ఇట్లనే సంతోషంగా మీ ఆయనతోటి 100 ఏళ్ళు బతుకు. 100 ఏళ్ళ? 100 ఏళ్ళు అనుకుంటలేను. ఇక పండ్లు పోయేదాకానే బతుకుదాం అనుకుంటాన్నా. ఏం పండ్లు? నా నోట్లో 32 పండ్లు. ఏంది అంటే పండ్లన్నీ ఉసిపోయినాక పోతావా? నాకు అట్లా ఇష్టం. ఇదేంది నేనెక్కడిలే. ఇక మరి పండ్లన్నీ పోయినాక ఏం తింటావు, ఎట్లా తింటావు? నవలి మింగన్నాయే, అతి మింగితే అప్పుడు అరగది. ఇప్పుడంటే మింగిన అరుగుతుంది. ఏంది పండ్లు పోయేదాకా బతుకుతా, పండ్లు పోయినాక బతుకానంటా నువ్వు గిందుకా తిననీక? మరి మనం తిండి కోసమే బతకాలి, బతకడానికి తినడు కాదు. మంచిదే పో. నా బతికి అడుక్కునే బతికి వేసిండు నా కొడుకు. ఏం చేసుడు? తిండి కోసం ఇదన్నా వేయాలి. రోడ్డు పొంట ఎవరన్నా పోతే అలా నాపి పైసలు అడుగుతా, నీ కాలు మోకుతా అంట. అగో ఎవరో పెద్ద దొరనే వస్తాడు కదా, మంచనే ఉన్నట్టున్నది. ఏడుపు ముఖం పెట్టుకొని అడగాలి. అబ్బు